2 ఏళ్లు దాటింది, ప్రోగ్రెస్ ఎక్కడ? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద విరుచుకుపడ్డారు. సరే, జనరల్ గా గతంలో కూడా అసంతృప్తి కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేస్తుంటారు, కానీ ఈసారి ఒక రకంగా విరుచుకుపడ్డారు. జనరల్ గా పబ్లిక్ టాక్ ఏంటంటే, లేదా పార్టీలో ఉన్నటువంటి టాక్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో సగానికి పైగా మంత్రులను గనక మార్చకపోతే సగానికి పైగా మంత్రులని మార్చకపోతే, మళ్ళీ నొక్కి సగానికి పైగా మంత్రులని మార్చకపోతే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూటమి ప్రభుత్వం ఎదుర్కొనిద్ది అనేటువంటి హాట్ టాపిక్ పబ్లిక్ లో జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలేంటి, కూటమి ప్రభుత్వం సక్సెస్ ని ఎలా చెప్పుకోవాలనేటువంటి అంశంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని సగానికి పైగా మంత్రులు అసలు పెట్టలేదు. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. తిన్నామా, అయిపోయిందా, ఇంతే ఇంకేం లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రాజుగారు, నేను చెప్పింది మనం మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు సిగ్గుపడతా తలగా ఉంచుకున్నారు, సిగ్గుపడద్దు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే మీరు అంత డైరెక్ట్ గా కాదు, ఉన్న మంత్రుల్లో సగం మంది అన్ఫిట్ అంటే